గడచిన కాలము కను పాపవలె కాచిన గణుడగు నిన్ను కొనియాడెదను యేసయ్యా. బలమునెత్తినే నీ కృపను చాటెదన్, గలమునెత్తినే నీ కృపను చాటెదన్. ప్రభువా దేవా నన్ను కాచి దాచినావని ప్రభునందు నాకు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవాతి దేవుని మహాకృప కరుణ కటాక్షాలను బట్టి 2025 సంవత్సరం దాటుకొని 2026 సంవత్సరంలోనికి అడుగు పెట్టినట్లు ఆయుష్ను ఆరోగ్యమును ప్రసాదించిన దేవాతి దేవునికి శతకోటి స్తోత్రములు. మీ 50 మందికి నా హృదయపూర్వకమైన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ సంవత్సరంలో ఈ దినమున దేవాతి దేవుని యొక్క మాటలను మీరు పరిశీలించినట్లయితే దినవృత్తాంతముల 2వ గ్రంథము 15వ అధ్యాయము 7వ వాక్యమును చదువుతూ ఉన్నప్పుడు దైవజనుడైనటువంటి అజర్యా రాజైన ఆసాతో పలికిన ఒక అద్భుతమైన మాటను మనము చూడగలము. ఆ భాగమును మీరు గమనించినట్లయితే, కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. ఎంత అద్భుతమైనటువంటి మాట అండి. చాలామంది తమ యొక్క వ్యక్తిగత ఆలోచనలలో గత సంవత్సరం అంతా కూడా ఎన్నో పనులు ప్రారంభించి సగములో ఆగిపోయాయి. పునాది వేశాము, పిల్లర్స్ లేపాము, కొనసాగించలేకపోయాము. అయ్యో, రకరకాలైన పనులలో సగముగానే సమాధానము లేక ఆగిపోయిన పనులు కనబడుతుంటాయి. నిశ్చయముగా గతించిన దినాలను తలపోసుకుంటూ కలవరపడవద్దు. అజర్యా అనబడిన దైవజనుడు ఆసాతో చెప్పినట్టే దేవుని ఆత్మ పూర్ణుడైన నేను ప్రభు పేరట తెలియచేస్తున్నాను, మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. ఏ ఏ కార్యములను మీరు తలపెడుతూ ఉన్నారో ధైర్యము తెచ్చుకొని పనిని కొనసాగించండి. సాతానుడు చెప్పవచ్చు, అపవాది చెప్పవచ్చు, గతములో మీరు అనుకున్నవి జరిగాయా, గతములో మీరు ప్రయత్నించినవి సఫలము కాగలిగాయా? లేదు కదా. గత సంవత్సరాలలో ఎలాగో అలాగే ఈ సంవత్సరం కూడా ఉంటుంది. దయచేసి ప్రయత్నాలు మానుకో, నిష్ప్రయోజనము, దేవుడు సహాయము చేయడు అని సాతానుడు ఏదో ఒక మూలాన నిన్ను ప్రేరేపించవచ్చు. అయితే మీరు ధైర్యముగా చెప్పండి, నా పక్షముగా నా కార్యములను సఫలము చేయవాడు యెహోవాయే, నా దేవుడు నా కార్యములను సఫలము చేస్తాడు అన్న నిరీక్షణతో ప్రభు సన్నిధిలో కనబడుచు దినవృత్తాంతముల గ్రంథము 2వ గ్రంథం 15వ అధ్యాయం 7వ వాక్యములో అజర్యా చెప్పినట్టు మీరు బలహీనులు కాక ధైర్యము వహించండి, నిశ్చయముగా మీ కార్యము సఫలమవుతుంది. సాతాను యొక్క చాకిచక్యం ఏంటో తెలుసా? ఏదో పొరపాటైన ఆలోచన ఇచ్చి మానసికంగా నిన్ను బలహీనపరుస్తాడు. ఎప్పుడు సైకలాజికల్గా నువ్వు బలహీనుడు అయిపోతావో అప్పుడు వాడు నీ పైన యుద్ధం చేసి ఓడిస్తాడు. అందుకని దేవుని ఆత్మ పూర్ణుడైనటువంటి అజర్యా గారు అంటున్నారు, కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. యేసు క్రీస్తు ప్రశస్తమైన అధికారము కలిగిన నామములో ప్రకటిస్తున్నాను, మీరు ఏవేవి కార్యాలు తలపోస్తున్నారో, ఏవేవి కార్యములో మీరు తలంచుతున్నారో మీ కార్యములన్నిటినీ ఆయన సఫలము చేయబోతున్నాడు. ఆయన సఫలము చేయబోతున్నాడు. నిశ్చయముగా నీవు యోచన చేసుకొనగా ఆయన స్థిరపరుచును అని యోబు గ్రంథం 22:28 వ్రాయబడ్డట్టే ఈ సంవత్సరము మీ ఆలోచనను,
మీ సమస్త పనులను సఫలం చేస్తాడు. కాబట్టి ఇది ప్రారంభించవచ్చునా లేదా అని సంకోచించి సందేహపడవద్దు. దయచేసి జ్ఞాపకంలో ఉంచండి, భయము, దిగులు, సందేహం. ఉన్నారా? భయము, దిగులు, సందేహం, ఈ మూడు అపవాది యొక్క అపారమైన ఆయుధాలు. ఆ ఆయుధాలకు చోటు ఇవ్వకండి. దేవుని ఆత్మపూర్ణుడైనటువంటి అజరియా ఆసాతో చెప్పినట్టు ఈ దినముందు నేను మీతో మాట్లాడుతుండగా ప్రభు పేరట మీరు బలహీనులు కాక ధైర్యము వహించండి. గతములో ఏవేవి మీరు అనుకొని విఫలమై శత్రువులు, బంధువులు మిమ్మల్ని చూచి నవ్వారో ఆ పనులన్నిటినీ ఈ సంవత్సరము దేవాతి దేవుడు మీ పక్షముగా సఫలము చేయబోతున్నాడు. ఆయన మీ కార్యములన్నిటినీ సఫలము చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు వగు తండ్రి, మా రక్షక మీకు వందనములు నాన్న. నిశ్చయముగానే పలుకుబడిన మీ మాటల ప్రకారము అయ్యా, బలహీనులు కాక మీ నామములో ధైర్యము వహించినప్పుడు మా కార్యములన్నిటినీ సఫలము చేయవాడు నీవే అని చదవబడినటువంటి వాక్యము ద్వారా ఊరట చెందిన నీ దాసులకు నా బిడ్డలను దీవించండి. గతించినటువంటి ఏండ్లలో ఏవేవి తలపెట్టి ఏ ఏ కార్యములు విఫలమై ఏ ఏ రీతిలుగా అవమానాన్ని, దుఃఖాన్ని అనుభవించారో ఈ సంవత్సరములో ప్రభువా అవన్నిటిని కొట్టివేసి చదవబడిన లేఖన భాగాన్ని బట్టి ఈ నీ దాసులకు నా బిడ్డలను దీవించి వారు మీ యందు కలిగిన ధైర్యమును బట్టి వారి పక్షముగా వారి కార్యములన్నిటినీ మీ నామ మహిమార్థమై సఫలము చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దీవించి మేలుతో నింపి మహిమందమని క్రీస్తు యేసు యొక్క జాలిగల నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని కృప, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మీ 50 మందికి తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నిశ్చయముగా ఈ సంవత్సరము శ్రీమంతుడగు దేవుడు మీ కార్యములను సఫలము చేయనయ్యున్నాడు. కనుక బలహీనులు కాక ధైర్యం వహించండి. మరోసారి మీ 50 మందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. గాడ్ బ్లెస్ యు.